నమస్తే అన్న. నమస్తే, రండి రండి. మంచిగా పేపర్ చదువుతున్నావా అన్న? అవునరా, ఏంట్రా ఇలా వచ్చారు? ఏం లేదన్నా, నీ దగ్గర చెస్ బోర్డు ఉన్నదంట కదా, ఆడదామని వచ్చినాం. అవునా, అక్కడ ఉంది, ఆడుకోండి. చెక్. అబ్బా, ఇది ఒక్కడే నాకు దిక్కోలేదా? మళ్ళీ చెక్ అన్న. అబ్బా, నాకు ఎటు సన్ను లేకుండా అయిందిరా. దాన్ని జరిపిన తింటావు, దీన్ని జరిపిన తింటావు. గేమ్ ఓవర్ అన్న. మరన్నా ఇంతసేపు పేపర్ చదివినావా? ఏదైనా ఒక ఇంట్రెస్ట్ న్యూస్ ఉంటే వదులు. ఇంట్రెస్టింగ్ న్యూసా? వదులుతాగు. హెడ్డింగ్ వచ్చేసి దయ్యంతో గడగడ. ఇంట్రెస్టింగ్ న్యూసే, చదువు అన్న చదువు. చదువుతాం. పక్కనున్న గూడెంలో ఒక ఆత్మ కొంతమందిని ఆవాహిస్తూ ప్రాణాలు తీస్తుంది. ఇప్పటికే గూడెంలో 11 మందిని చంపేసింది. అయితే అక్కడి వారు కొంతమంది భూత వైద్యుడితో పూజలు జరిపించారు. దీంతో ఆ ఆత్మ ఊరిని వదిలి వెళ్ళిందని ఆ ఊరి ప్రజలు చెప్తున్నారు. ఏ ఊకో అన్న, దయ్యాలేవు గీయలేవు, అదంతా కట్టు కదా. నేను అస్సలు నమ్మను. అదంతా కట్టు కథ అయితే పేపర్లో ఎందుకు ఇస్తారన్న? ఏమో, నేనైతే అస్సలు నమ్మను రా. సరే, నీ ఇష్టం. నమ్ముతే నమ్ము, లేకపోతే నమ్మకు. నువ్వేమనుకుంటున్నావా అన్న? దయ్యాలు ఉన్నాయంటావా, లేవంటావా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అబ్బో, పెద్ద దయ్యాలను చూసినట్టే కలిసినట్టే చెప్తున్నాడు. అరే భరత్, నువ్వేమనుకుంటున్నావురా దయ్యాల గురించి? అన్న చెప్పినట్టు దయ్యాలు ఉంటాయి. ఈయన కూడా దయ్యాలను కలిసినట్టే చెప్తున్నాడు. సరే అన్న, ఆ దయ్యాలు ఉందని ఉండకపోయి కానీ మేము ఇక వెళ్తాం. ఓకే, వదలండి. అరే ఎక్కడికి రా? అరే ఏమేమి ఉన్నాయిరా పొలంలో? దోసకాయలు ఉన్నాయి. నేను కూడా వస్తాపా, టైం పాస్. అరే ఏమైందిరా, బ్రేక్ పట్టినావు? అక్కడ చూడు ఒకసారి. ఏముంది? ఏముంది? గుడ్లు, నిమ్మకాయ, పచ్చిమిర్చి. అయితే అవి మంత్రాలు చేసి పడేసిండ్లు. వాటి ముట్టుకుంటే దయ్యం పడుతుంది. అరే పక్క నుంచి బండిది. అది పోదాం. సీను, నాకు పని ఉన్నది, పోదాం పారా. సరే పదా. రే సీను, కూర్చో. లేదురా, నేను పిల్లలతో ఆడుకునే వస్తాను, వెళ్ళు. సరేరా. అబ్బా, ఈరోజు ఒక పూటకు సరిపోతాయి. పచ్చిమిర్చి, కోడిగుడ్లు, నిమ్మకాయ, కొత్తిమీర అన్నీ కరెక్ట్గా కుదిరినాయి. ఏమట భూతమట, తొక్కంట తోలంట. తినడానికి తిండి లేదంటే వీళ్ళు పారేస్తున్నారు. చల్, తలకాయ లేదు వీళ్ళకి.
అబ్బా కరెంట్ పోయిందే. అరే 2 ఆమ్లెట్ వేసినా కదా, మరి ఇంకోటి ఏది? అరే ఇంట్లో అయితే ఎవరు లేరు, మరి 2వ ఆమ్లెట్ ఏమైనట్టు? ఇంతకు ముందు లేకుండే కదా నువ్వు, ఇంతలోనే ఎవడేసిండు? ఈడెవడో కానీ ముగ్గులు మాత్రం మంచిగా వేస్తాడు. ఈయన ఎవడు చేసుకుంటాడో కానీ అదృష్టవంతురాలు. కానీ గుడ్డు పెట్టలేదే. ఈడెవడో నాలాంటి కకృతి ఎదవే అయి ఉంటాడు. ఓ 2-3 పెట్టుంటే వంట అయ్యేది. సరే నిమ్మకాయలు అయితే నిమ్మకాయలు తీసుకపోదాం, పిండుకొని తినచ్చు. అమ్మా నమస్తే కుమారన్న. నమస్తే, రండి. ఏంటి చేస్తాడతారా? లేదన్నా, శ్రీనన్న కలుద్దామంటే వచ్చాం. సరే కూర్చోండి. సరే అన్న. ఏం శ్రీను డల్గా ఉన్నావు, ఏం సంగతి? అన్న నిజంగా దయ్యాలు ఉన్నాయంటావా? ఉన్నాయని ఆ రోజు చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుందన్న. మళ్ళీ పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. పిచ్చి కళ? ఏం కళ వచ్చింది? వచ్చే అమావాస్య నాడు దయ్యం నన్ను ఆవాహించి ఊర్లో వాళ్ళందరినీ చంపుతానని చెప్తుందన్న. నాకెప్పుడు ఇలాంటి కళలు రాలేదన్న. దీన్ని నమ్మాలో నమ్మకూడదో తెలుస్తలేదన్న. అవునా? మొన్న పేపర్లో చదివినట్టే పక్కూరు దయ్యం అనుకుంటా. అవునన్నా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఆ ఊరు నుంచి తరం వేస్తే మా ఊరికి వద్దామని చూస్తుందేమో. అన్న ఆ దయ్యం నన్ను చంపేస్తుందా? భయపడకు శ్రీను, ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది. నీ సమస్య కూడా పరిష్కారం ఉండే ఉంటుంది. ఏంటన్నా ఆ పరిష్కారం? నాకు తెలియదు, మన ఊరి పెద్ద మనిషిని కలిస్తే ఏదైనా చెప్తాడు కావచ్చు. సరే అన్న, మరి ఒకసారి కలుద్దాం. కలుద్దాం, ఖచ్చితంగా కలుద్దాం. ఇది నీ సమస్య కాదు, మా అందరి సమస్య కూడా. అదేలా అన్న? రేపు నిన్ను దయ్యం ఆవేస్తే ఆ ఊర్లో చంపినట్టు మమ్మల్ని చంపదని గ్యారంటీ ఏంటి? అవునన్నా, ఇది నిజం. సరే అయితే పెద్ద మనిషిని కలుద్దాం, పదండి. సరే అన్న, పద.
ఏం లేదు, మనోనికి ఒక దయ్యం కల్లోకి వచ్చి భయపెడుతుందంట. కళలు మామూలే, దానికి భయపడతలా. కళలు మాత్రమే కాదు, పట్టపగలే ఓ నిమ్మకాయ గాల్లో లేసి నన్ను తరిమింది. అవునా, అది మాత్రం దయ్యమే మరి. దీనికి పరిష్కారం మీరే చెప్తారని మీ దగ్గరికి తీసుకొచ్చిన. మొన్న 2 ఆమ్లెట్లు చేస్తే ఒకటే ఉన్నది, పెట్టిన వస్తువులు పెట్టిన కాడ ఉండట్లేదు. అయితే ఇది పెద్ద విషయమే మరి. మొన్న పక్కూర్లో 11 మందిని చంపిన దయ్యమే భయపెడుతుంది అనుకుంటా. అవును అవును, ఆ దయ్యం గురించి నేను కూడా విన్నా. మరి దీనికి పరిష్కారం ఏంటి? నువ్వేం భయపడకు, నాకు తెలిసిన ఒక భూత వైద్యుడు ఉన్నాడు. అయితే తొందరగా పిలిపించండి. అది ఆవహించిందంటే ఊరిని వల్లకాటు చేసేస్తుంది. సరే, అమావాస్య 2 రోజులు ఉన్నది కదా, పిలిపిద్దాం. హలో, అరే, ఒక్కసారిగా కాగడాలన్నీ ఆరిపోయాయే. ఉంది. ఏముంది? ఏముందని పిలిచావురా నన్ను? ఏముందని? అదే ఉందిరా మూర్ఖుడా. క్షమించండి స్వామి, మా వాడు ఎక్కువ సినిమా చూస్తాడు, ఎక్కువ దొక్సులు చేస్తాడు. దయ్యంతో జోకులద్దు. ఏమైనా తేడా వచ్చిందనుకో మీతో పాటు నన్ను కూడా చంపేస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీరందరూ ఒక్కొక్కరు ఈ పక్కకు రండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఉంది. పెద్ద సమస్యే ఉంది. అవును స్వామి, నిద్ర పట్టట్లేదు, పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఇప్పుడు ఎలా స్వామి? నేను అందుకోసమే వచ్చాను కదరా. ఏం భయపడకండి, కూర్చోండి. స్వామీజీ పడుకున్నాడా ఏంటి? మంత్రాలు చదువుతున్నారా? ఎక్కడ మంత్రాలు? అక్కడ చూడు. ఉంది. ఎక్కడుంది స్వామి? ఉంది, చూపిస్తా. చూపడం కాదు స్వామి, దాన్ని పట్టుకోండి. వాళ్ళకు కూడా పూజ మొదలు పెడుతున్నా నిమ్మకాయ జాగ్రత్తగా పెట్టుకోండి. ఎవరి మాట వినద్దు, ఎటు చూడద్దు. అర్థమైందా? సరే స్వామి. ఫట్ స్వాహ. ఓం భీం ఫట్ స్వాహ. ఓం కపాలి ఫట్ ఫట్ స్వాహ. ఓం భీం తుస్. ఓం భీం తుస్సా, బుస్కదా అనాలి. ఒరే మూర్ఖుడా, దయ్యంతో జోక్స్ వద్దని చెప్పానా? బుస్సానాలో తుస్సానాలు నాకే చెప్తావా? క్షమించండి స్వామి. మీకు దయ్యం అంటే ఆటలుగా ఉందా? చూపిస్తాను, ఆగండి.
ఎవ్వరూ చూడకండి, అది దయ్యం చేసేసేద్దాం. నేను మంత్రాలు చదువుతుంటే బుగ్గలు ఒకటొకటి పలుకుతాయి. ఎవ్వరూ భయపడకండి. పగలకపోతే నీ బుగ్గ పగులుద్ది. ఓం భీం ఫట్, ఓం భీం క్లీం ఫట్, ఓం భీం ఫట్. ఇదే చివరి బుగ్గ, దయ్యం వచ్చేస్తుంది. ఏం భయపడకండి, ఇప్పుడే రప్పిస్తా. ఏడి స్వామి ఇంకా రావట్లేదు? ఈ దయ్యం మొండికేస్తాంది, మనమే వెతకాలి. అదండి స్వామి, వెతుకుదాం. వెళ్దాం పదండి. పైకి చూపెట్టు. పదండి వెళ్దాం. ఈ చెట్టుని వెతకండి. సీను, ఇక్కడ ఉన్నావేంటి? దిగు, మనం ఇంటికి వెళ్దాం. ఎవట్రా సీను? సీను సీను అంటున్నావు? మరి నువ్వు ఎవరు? కోమలి. అసలు నీకేం కావాలి? సీనుని ఎందుకు హింసిస్తున్నావు? నాకని పెట్టిన గుడ్లను ఆ సీనుగాడు తింటుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఆ గుడ్లని ఇస్తే నువ్వు ఆ సీనుగాన్ని వదిలేస్తావా? అవును, వదిలేస్తాను. సరే అయితే నా వెనకాల రా. భగవతే ఆవాహయామి, ఆవాహయామి. భగవతే ఆవాహయామి, ఆవాహయామి. తిను, తృప్తిగా తిను. కోమలి, నీకు కావాల్సింది ఇచ్చాను కదా, మా సీను గాన్ని వదిలేసి వెళ్ళిపో. మీరు నిశ్చింతగా ఉండొచ్చు, సీనుని దయ్యం వదిలి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ స్వామి, పెద్ద గండం నుంచి కాపాడారు. సీనులే, సీనులే. పోయింది, ఏం లేదు.